దేశ చరిత్రలో 17వ శతాబ్దంలో జరిగిన అత్యంత ముఖ్యమైన కొన్ని సంఘటనలు మొత్తం చరిత్రనే మలుపు తిప్పాయి. 17వ శతాబ్దంలో దేశంలోకి వ్యాపారం కోసమని వచ్చి దేశ సంపద మీద మనసు పడి దేశాన్ని కొల్లగొట్టేందుకు బ్రిటిష్ వారు అనేక కుయుక్తులు పన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బెంగాల్ లాంటి సుసంపన్న రాజ్యాన్ని ఎంచుకొని అప్పటి బెంగాల్ రాజు వద్ద అసంతృప్తితో ఉన్న ఒక సైన్యాధికారిని తమ వైపు తిప్పుకొని ఆఖరికి ఆ రాజ్యాన్ని ఆక్రమించేందుకు బెంగాల్ రాజు మీద యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో గెలిచి బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా తమ సామంత రాజ్యాన్ని స్థాపించారు. 17వ శతాబ్దంలో అలా మొదలైన బ్రిటిష్ వారి ప్రస్థానం తర్వాత మొత్తం దేశాన్ని ఆక్రమించే స్థాయికి చేరుకుంది. అలా 200 సంవత్సరాల పాటు దేశ సంపద, ప్రజలు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కి అనేక ఇబ్బందులు పడుతుంటే ఎన్నో ఉద్యమాలు, తిరుగుబాట్లు చేస్తే కానీ మళ్ళీ 19వ శతాబ్దంలో మనకు మన స్వాతంత్రం తిరిగి రాలేదు. ఈ 200 సంవత్సరాల పాటు దేశంలో దారుణమైన పరిస్థితులు, ప్రజలు పడ్డ కష్టాలు, కోల్పోయిన వనరులు, సంస్కృతి మీద జరిగిన దాడులు, వీటన్నిటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే 17వ శతాబ్దంలో ఆనాడు బెంగాల్ రాజుతో బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచి ఉండకపోతే చరిత్ర మొత్తం వేరేలా ఉండేది. కానీ ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచేందుకు దొంగచాటుకు సహాయం చేసి చరిత్రలోనే అత్యంత దారుణమైన దేశద్రోహి అనే బిరుదుని సొంతం చేసుకున్న వ్యక్తి మీర్ జాఫర్. ఆనాడు మీర్ జాఫర్ బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశానికి చేసిన ద్రోహం మనల్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలోకి నెట్టింది. కాబట్టి చరిత్రను మలుపు తిప్పే విధంగా తన స్వార్థం కోసం దేశాన్ని పరాయి చెరలోకి నెట్టిన ఆ మీర్ జాఫర్ ఎవరు? సైన్యాధిపతిగా ఉన్న మీర్ జాఫర్ ఆనాడు ఎందుకని బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు? మీర్ జాఫర్ చేసిన ద్రోహం వల్ల చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటి అనే ఈ విషయాలనే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇది చాలా విలువైన సమాచారం. బహుశా మనలో చాలా మందికి ఇప్పటివరకు ఇది తెలుసుండకపోవచ్చు. కనుక దయచేసి అస్సలు ఈ వీడియోని మిస్ కాకండి. చరిత్రలో జరిగిన ఎన్నో రహస్యాలని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. వాడి పేరు గుర్తుంది బాబా. అవి ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద విస్తరణ ఎక్కువగా జరుగుతున్న రోజులు. ప్రతి ధనిక దేశం తన ప్రాబల్యాన్ని, బలాన్ని, సంపదని పెంచుకోవడం కోసం, తద్వారా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడానికి సామ్రాజ్యవాద విస్తరణ ఒక్కటే మార్గం అని బలంగా నమ్మి ఇతర దేశాల మీద దండయాత్రలు, ఆక్రమణలు చేస్తూ తమ సామ్రాజ్యాలను విస్తరిస్తున్న రోజులు. ముఖ్యంగా 16, 17వ శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సామ్రాజ్యాల విస్తరణ ఎక్కువగా జరిగింది. 17వ శతాబ్దం మొదట్లో బ్రిటిష్, పోర్చుగల్, డచ్ మరియు ఫ్రాన్స్ ఇలాంటి దేశాల నుంచి అనేక మంది మన దేశానికి వ్యాపారం పేరుతో వచ్చి దేశ సంపదను కొల్లగొట్టేందుకు ఉన్న మార్గాలను వెతకటం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో మన దేశంలో ఎక్కువగా మొఘల్ చక్రవర్తుల ఆధిపత్యం నడుస్తూ ఉండేది. దేశం మొత్తం సంస్థానాలుగా విడిపోయి ప్రజలంతా రాచరికపు పరిపాలనకు అలవాటు పడ్డారు. అయితే రాచరికం అనేది ఎంతటి సమున్నతమైన అధికారమో అంతే ప్రమాదకరమైన పదవి. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, తిరుగుబాట్లు, బయట నుంచి వచ్చే ప్రమాదాలు, యుద్ధాలు ఇవన్నీ తట్టుకొని రాజ్యాన్ని పాలించాల్సి ఉంటుంది. అయితే చరిత్రలో ఇలాంటి సంఘటనల వల్ల కూలిపోయిన రాజ్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి కొందరిలో రాజ్యం మీద ఆకాంక్ష, రాజు అవ్వాలనే కోరిక ఎంతోమంది రాజుల్ని పదవి నుంచి దిగిపోయేలా చేసింది. ఇక రాజ్యంలో బలంగా ఉండి రాజు అవ్వాలి అనే కోరుకున్న వ్యక్తులు ఈ సామ్రాజ్య విస్తరణలో శత్రువులకు పావులుగా ఉపయోగపడ్డారు. అయితే చరిత్రలో జరిగిన ఎన్నో మోసాలు, తిరుగుబాట్లు, ద్రోహాలు అన్నీ ఒక ఎత్తు అయితే 1757లో బెంగాల్లో జరిగిన రాజ్యద్రోహం మరో ఎత్తు. మొత్తం దేశ చరిత్రనే మలుపు తిప్పిన ఆ రాజ్యద్రోహానికి పాల్పడిన వ్యక్తి మీర్ జాఫర్. ప్రస్తుతం చాలామందికి మీర్ జాఫర్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఆయన చేసిన రాజద్రోహం గురించి తెలిస్తే మాత్రం మీర్ జాఫర్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ట్రైటర్ అనకుండా ఉండలేం. సరే, ఇప్పుడు ఇతని గురించి మీకు తెలియజేస్తాను. కాస్త ఏకాగ్రతగా వినండి. మీర్ జాఫర్ పూర్తి పేరు మీర్ సయ్యద్ జాఫర్ అలీ ఖాన్ బహదూర్. 1675లో అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు మీర్ జాఫర్ తాతగారైన సయ్యద్ హుస్సేన్ని ఇరాక్లోని నజాఫ్ నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడేందుకు ఆహ్వానించారు. అలా 1675లో మీర్ జాఫర్ కుటుంబం మన దేశానికి వచ్చి మొఘల్ చక్రవర్తుల సహకారంతో స్థిరపడింది. అయితే ఆ రోజుల్లో మన దేశంలో అధికారంలో ఉన్న మొఘల్ చక్రవర్తులు ఎక్కడో ఇరాక్లో ఉంటున్న వీరి కుటుంబాన్ని
ఇక్కడికి ఆహ్వానించడానికి గల కారణం ఏంటి అనేది పూర్తిగా తెలియదు. కానీ మీర్ జాఫర్ కుటుంబ సభ్యులు మాత్రం ఇరాక్లోని అప్పటి రాజు కుటుంబాలతో చాలా దగ్గరి బంధుత్వం కలిగి ఉండేవారు. ఆ రోజుల్లో ఇరాక్ నుంచి ఆహ్వానించబడ్డ సయ్యద్ హుసేన్ కుమారుల్లో ఒకరైన అహ్మద్ నజాఫీకి 7 కుమారులు మరియు 8 మంది కుమార్తెలతో మొత్తం 15 మంది సంతానం ఉండేవారు. అహ్మద్ నజాఫీకి ఉన్న ఈ 15 మంది సంతానంలో మీర్ జాఫర్ రెండో సంతానం. మీర్ జాఫర్ 1691లో ఢిల్లీలో జన్మించాడు. ఇక మీర్ జాఫర్ మేనత్త అలీవర్దీ ఖాన్ని పెళ్లి చేసుకుంది. మీర్ జాఫర్ కుటుంబంలో జరిగిన ఈ సంఘటన చాలా ముఖ్యమైంది. అలీవర్దీ ఖాన్ అంటే మొఘల్ సామ్రాజ్యానికి చెందిన బెంగాల్ నవాబు. ఆ రోజుల్లో దేశం అనేక చిన్న చిన్న సంస్థానాలు ఉన్నా కూడా అవన్నీ కొన్ని ముఖ్యమైన రాజ సంస్థానాలకు సామంత రాజ్యాలుగా ఉండేవి. ఉదాహరణకి హైదరాబాద్ రాజ సంస్థానం ఢిల్లీ సుల్తాన్లైన మొఘల్ చక్రవర్తుల ఆధీనంలో ఉండేది. కాబట్టి దేశాన్ని ముఖ్యంగా ఢిల్లీ, మరాఠా, బెంగాల్, పంజాబ్ ఇలా కొన్ని ముఖ్యమైన రాజ్యాలు ఏలుతుండేవి. మరాఠా సామ్రాజ్యం పూర్తిగా మొఘల్ చక్రవర్తుల ఆగడాలని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించేది. ఆ ప్రయత్నాల్లో భాగంగా మరాఠా సామ్రాజ్యం పూర్తిగా మొఘల్ చక్రవర్తులకు శత్రు రాజ్యంగా పరిగణించబడేది. ఇక మీర్ జాఫర్ మేనత్త ఎవరైతే అలీవర్దీ ఖాన్ను పెళ్లి చేసుకుందో ఆ అలీవర్దీ ఖాన్ బెంగాల్ని పరిపాలిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను ఓడించడం ద్వారా 1740లో బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. దాంతో 1740లో బెంగాల్ నవాబుగా అలీవర్దీ ఖాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత మీర్ జాఫర్ ఆయన దగ్గర సుబేదార్గా నియమించబడ్డాడు. ఇక అలీవర్దీ ఖాన్ బెంగాల్ని పరిపాలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరాఠా సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రఘోజీ బోన్స్లే అనే మరాఠా రాజుతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరాఠా సైన్యం ఎదురుగా వచ్చే వరకు సుబేదార్గా ఉన్న మీర్ జాఫర్ మాత్రం సైన్యాన్ని సిద్ధం చేయలేదు. శత్రువులు సరిహద్దుల్లో ఉన్నారని తెలిసినా మీర్ జాఫర్ ఇలా వ్యవహరించడం వల్ల అలీవర్దీ ఖాన్కి కోపం వచ్చింది. కోపంలో మీర్ జాఫర్ని అందరి ముందు తిట్టడాన్ని మీర్ జాఫర్ అవమానంగా భావించాడు. అయితే ఆ యుద్ధంలో ఇరు పక్షాలు చర్చల ద్వారా భూభాగాలను పంచుకున్నాయి. కానీ ఆ సంఘటన మాత్రం మీర్ జాఫర్లో కొత్త కోరికలు పుట్టడానికి కారణమైంది. మీర్ జాఫర్ ఎలాగైనా బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించాలి అనుకున్నాడు. ఇక అలీవర్దీ ఖాన్కి 3 ఆడపిల్లలు జన్మించారు. దాంతో అలీవర్దీ ఖాన్ తర్వాత బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి వారసులు లేరు. కానీ బెంగాల్ సింహాసనం మీద అలీవర్దీ ఖాన్ పెద్ద కుమార్తె కొడుకు అయిన సిరాజ్ ఉద్దౌలా తన తాత స్థానాన్ని సంపాదించాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంటే ఏదైతే బెంగాల్ సింహాసనాన్ని మీర్ జాఫర్ అధిష్ఠించాలి అనుకున్నాడో అదే సింహాసనం మీద సిరాజ్ ఉద్దౌలాకు కూడా కోరిక కలిగింది. దాంతో సిరాజ్ ఉద్దౌలా అలీవర్దీ ఖాన్ ఉన్నప్పుడే ఆయన వయసు ఎక్కువైంది అని బెంగాల్ సింహాసనాన్ని హస్తగతం చేసుకునేందుకు తిరుగుబాటు చేశాడు. కానీ అలీవర్దీ ఖాన్ మాత్రం సిరాజ్ ఉద్దౌలా తిరుగుబాటుని తిప్పికొట్టాడు. స్వయంగా తన సొంత కుమార్తె కొడుకు కావడంతో, తన పెద్దమనోడు అవడంతో సిరాజ్ ఉద్దౌలాను అలీవర్దీ ఖాన్ శిక్షించలేదు. అయితే 1756 ఏప్రిల్ 9న అలీవర్దీ ఖాన్ తన 80 సంవత్సరాల వయసులో వయోభారంతో మరణించాడు. దాంతో 1756లో అలీవర్దీ ఖాన్ మరణం తర్వాత సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు. సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అయితే మీర్ జాఫర్ సొంతం చేసుకోవాలి అనుకున్న పదవి సిరాజ్ ఉద్దౌలా సొంతం చేసుకోవడంతో మీర్ జాఫర్ సహించలేకపోయాడు. అదీకాక తనకంటే వయసులో చిన్నవాడైన సిరాజ్ ఉద్దౌలాను రాజుగా అంగీకరించలేకపోయాడు. కానీ 1756లో బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలా మాత్రం మీర్ జాఫర్ని తన సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. మీర్ జాఫర్ బెంగాల్ రాజ్యానికి సైన్యాధిపతి అయినా కూడా బెంగాల్ నవాబు వద్ద పనిచేయడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. దాంతో మెల్లగా మీర్ జాఫర్ సిరాజ్ ఉద్దౌలాను గద్దె దింపేందుకు అలీవర్దీ ఖాన్ మరో కూతురు గసేటి బేగం, అలీవర్దీ ఖాన్తో వ్యాపారం చేసిన జగత్ సేద్, అలాగే సిరాజ్ ఉద్దౌలా బంధువు షౌకత్ జంగ్ లాంటి మరికొందరితో చేతులు కలిపాడు. ఇక ఇదే సమయంలో మరోవైపు బెంగాల్ సామ్రాజ్యంలో పరిస్థితులు ఇలా ఉన్నప్పుడే దేశంలోకి విదేశీయులు రాక మొదలైంది. నిజానికి అలీవర్దీ ఖాన్ ఉన్నప్పుడు పోర్చుగీసు వారు వ్యాపార ప్రతిపాదన చేస్తే అలీవర్దీ ఖాన్ వారి ఆలోచనను తిరస్కరించి వెనక్కి పంపాడు. ఆ రోజుల్లో విదేశీయులు తమకు అనుకూలంగా ఉన్న రాజ్యాలను లోబరుచుకొని వ్యాపారం పేరుతో వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకునేవారు. ఎక్కువగా బ్రిటిష్ వారు, పోర్చుగీస్, డచ్, ఫ్రాన్స్ వారు ఇతర దేశాల్లోని రాజ్యాలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడంలో పోటీ పడేవారు. ఎన్ని ఎక్కువ సామ్రాజ్యాలు వారి చేతిలో ఉంటే అంత ఎక్కువ వ్యాపారం చేయవచ్చు, తద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చు అనేది ఆనాడు విదేశీయుల ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ముందుగా వ్యాపారం పేరుతో రాజుల్ని, రాజ్యాలను లోబరుచుకునేవారు. ఎవరైనా రాజు వారి ప్రతిపాదన తిరస్కరిస్తే ఆ రాజ్యంలోని పరిస్థితుల్ని మెల్లమెల్లగా వీరికి అనుకూలంగా మార్చుకోవడం,
ఇతర శత్రు రాజ్యాలతో చేతులు కలిపి వారికి అండగా ఉండటం లేదా రాజ్యంలో అసంతృప్తిగా ఉన్న కొందరిని చేరదీసి వారికి సహాయం చేయడం లాంటివి చేసేవారు. ఇక భారతదేశంలోకి ప్రవేశించిన పోర్చుగల్ డచ్ వారిని అలీవర్ది ఖాన్ కాస్త న్యూట్రల్గా వ్యవహరించి వారిని ఎంతవరకు అనుమతించాలో అంతవరకే వారికి అనుమతి ఇచ్చాడు. దాంతో యూరోపియన్ దేశాల వారు బెంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించిన పూర్తి స్థాయి అధికారులు మాత్రం సాధించలేకపోయారు. నిజానికి ఆనాడు బెంగాల్లో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన విషయం ఢిల్లీ సుల్తాన్ల చెప్పుచేతల్లో నడిచింది. ఢిల్లీని పాలిస్తున్న మొఘల్ చక్రవర్తులు మరియు బెంగాల్ను పాలిస్తున్న నవాబులు అందరి మూలాలు ఇంచుమించుగా ఒకటే. వీరందరికీ బంధుత్వం కూడా ఉండేది. యూరోపియన్లు బెంగాల్లో తమ కార్యకలాపాలు మొదలుపెట్టడంలో ఢిల్లీ సుల్తాన్ల పాత్ర కూడా ఉంది. అయితే యూరోపియన్లు బెంగాల్లో సాగిస్తున్న కార్యకలాపాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రపంచం మొత్తం మీద బ్రిటిష్ వారికి యూరోపియన్ వారికి చాలా పోటీ ఉండేది. దాంతో బ్రిటిష్ వారు ఎలాగైనా ఇండియాలో వ్యాపారం చేయాలని భావించారు. వారి ఆలోచనకు బెంగాల్ అన్ని విధాలా సరైన సామ్రాజ్యంగా కనిపించింది. బెంగాల్ని పాలిస్తున్న నవాబు వయసు చాలా తక్కువ, అనుభవం లేదు. అదీకాక మీర్ జాఫర్ లాంటి అసంతృప్తులు బ్రిటిష్ వారికి అనుకూలంగా కనిపించారు. అలా సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితులను అంచనా వేసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో తమ కార్యకలాపాలను విస్తృతం చేయడం మొదలుపెట్టింది. దాంతో బెంగాల్లో బ్రిటిష్ సైన్యాన్ని దించి కలకత్తాలో పోర్ట్ విలియం అనే ఒక సొంత కోటను నిర్మించుకున్నారు. ఇలా మొఘల్ రాజులు మంజూరు చేసిన బిజినెస్ రూల్స్ను అతిక్రమించి సొంత వ్యాపార లావాదేవీలు ప్రారంభించారు. దానివల్ల బెంగాల్ నవాబుకు చెల్లించాల్సిన పనులు చెల్లించకుండా నష్టం కలిగించారు. అలాగే బెంగాల్ నవాబుకు ఎదురు తిరిగిన కృష్ణదాస్ అనే ఒక ఉద్యోగి ఆశ్రయం కల్పించి నవాబుల రహస్యాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు చేస్తున్న ఇలాంటి చర్యలు సిరాజ్ ఉద్దౌలాకు కోపం తెప్పించాయి. దాంతో కలకత్తాలోని పోర్ట్ విలియం వద్ద సైనిక బలాన్ని పెంచడం ప్రారంభించినప్పుడు సిరాజ్ ఉద్దౌలా బ్రిటిష్ వారిని ఆపమని ఆదేశించాడు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం ఆయన మాటల్ని ఏమాత్రం లెక్క చేయలేదు. దాంతో 1756 జూన్లో సిరాజ్ ఉద్దౌలా కలకత్తాను బ్రిటిష్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్న సమయంలో సిరాజ్ ఉద్దౌలా సైన్యం బ్రిటిష్ వారికి చెందిన 146 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ 146 మందిని కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఉన్న ఒక చిన్న గదిలో బంధించారు. కేవలం 14 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడవు ఉండే చిన్న గదిలో 146 మందిని బంధించడం వల్ల ఊపిరి ఆడక 120 మంది మరణించారు. 1756లో జరిగిన ఆ సంఘటన చరిత్రలో చాలా పెద్ద సంఘటన. ఈ సంఘటనని కలకత్తా బ్లాక్ హోల్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారు ఈ కలకత్తా బ్లాక్ హోల్ని చాలా సీరియస్గా పరిగణించారు. దాంతో బ్రిటిష్ వారు సిరాజ్ ఉద్దౌలా మీద పోరాటానికి సిద్ధపడ్డారు. నిజానికి మొదట్లో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిరాజ్ ఉద్దౌలా అంగీకరించిన బ్రిటిష్ వారు మాత్రం సిరాజ్ ఉద్దౌలాని గద్దె దించేందుకు పథకం పన్నారు. బెంగాల్ సంస్థానానికి దక్షిణాన ఉండే మరాఠా సామ్రాజ్యం నుంచి ముప్పు ఉంది. అదే సమయంలో ఉత్తరం వైపు నుంచి ఆఫ్ఘన్ సేవలు రాజ్యాన్ని ఆక్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి సిరాజ్ ఉద్దౌలాకు ఇతరుల సహాయం కావాల్సి వచ్చింది. దాంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండే ఫ్రెంచ్ వారితో చర్చలు ప్రారంభించాడు. మొత్తం సైన్యాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మోహరిస్తే మరోవైపు జరిగే దండయాత్రను అడ్డుకోవడం కష్టమని సిరాజ్ ఉద్దౌలా తన సైన్యాన్ని వేరువేరు బృందాలుగా విభజించి రాజ్యం చుట్టూ మోహరించాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్కు దక్షిణం వైపున 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాసీకి తరలించాడు. ఇక బ్రిటిష్ వారి తరపున రాబర్ట్ క్లైవ్ అనే అధికారి ఈస్ట్ ఇండియా బాధ్యతలను తీసుకున్నాడు. రాబర్ట్ క్లైవ్ సిరాజ్ ఉద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్తో చర్చలు జరిపి యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలాను ఓడించేందుకు పన్నాగం పన్నాడు. యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతుతో మీర్ జాఫర్ నవాబుగా బాధ్యతలు తీసుకోవచ్చని రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్కు ఆఫర్ ఇచ్చాడు. మీర్ జాఫర్తో పాటు మరికొందరు కూడా సిరాజ్ ఉద్దౌలాను ఓడించేందుకు చేతులు కలిపారు. మీర్ జాఫర్ బ్రిటిష్ వారితో చేతులు కలిపిన విషయాన్ని రహస్యంగా ఉంచాలి అని మాట తీసుకున్నాడు. మీర్ జాఫర్కు రాబర్ట్ క్లైవ్కు మధ్య జరిగిన ఈ ఒప్పందం చరిత్రలో గుర్తుండిపోయే యుద్ధానికి కారణమైంది. అదే ప్లాసీ వార్. మీర్ జాఫర్ బ్రిటిష్ వారితో చేతులు కలిపిన విషయం తెలియని సిరాజ్ ఉద్దౌలా మీర్ జాఫర్ మీద పూర్తి నమ్మకంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. 1757 జూన్ 23 జరిగిన ఈ యుద్ధం బెంగాల్లోని భాగీరథి నది తీరంలో పలాషి వద్ద జరిగింది. సిరాజ్ ఉద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ని పిలిచి యుద్ధం గురించిన చర్చలు జరుపుతున్నప్పుడు మీర్ జాఫర్ ఈ ఒక్కరోజు యుద్ధాన్ని ఆపండి, సైన్యం సన్నద్ధం అయ్యేందుకు సమయం ఇవ్వండి అని కోరాడు. ఇదంతా మీర్ జాఫర్ కుట్ర కుతంత్రంలో భాగమే. దాంతో మీర్ జాఫర్ మాటల్ని గుడ్డిగా నమ్మిన సిరాజ్ ఉద్దౌలా జూన్ 23 యుద్ధాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. 1757 జూన్ 23 సిద్ధంగా లేని సైన్యం మీద రాబర్ట్ క్లైవ్ తన సైన్యంతో దాడి చేసి సిరాజ్ ఉద్దౌలాకు తీవ్ర నష్టం కలిగించాడు. అకస్మాత్తుగా జరిగిన దాడి వల్ల నష్టపోయినట్లు గ్రహించిన సిరాజ్ ఉద్దౌలా ఓటమిని అంగీకరించి ప్రాణాలను కాపాడుకునే ఉద్దేశంతో
యుద్ధం నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ యుద్ధంలో మీర్ జాఫర్ బ్రిటిష్ వారితో చేతులు కలిపి రాజ్యద్రోహానికి పాల్పడిపోయి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. అప్పట్లో సిరాజుద్దౌలా సైన్యం 18,000 మంది, కానీ బ్రిటిష్ వారు కేవలం 3,000 మంది మాత్రమే. 18,000 మంది ఉన్న సైన్యం 3,000 మంది చేతులు ఓడిపోవడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీర్ జాఫర్ ఎంత పెద్ద రాజ్యద్రోహానికి పాల్పడ్డాడో అని. అయితే సిరాజుద్దౌలా యుద్ధం నుంచి పారిపోయి పాట్నా వైపు వెళుతుండగా మీర్ జాఫర్ సైనికులు ఆయన్ని బంధించి తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత 1757 జూలై 2న మీర్ జాఫర్ సిరాజుద్దౌలాను ఉరితీసి చంపాడు. సిరాజుద్దౌలా 1756 ఏప్రిల్లో బెంగాల్ నవాబుగా సింహాసనాన్ని అధిష్ఠించి 1757 జూలైలో అంటే కేవలం 15 నెలలు మాత్రమే పరిపాలించాడు. మీర్ జాఫర్కి సింహాసనం మీద ఉన్న ఆశ సిరాజుద్దౌలాని గద్దె దింపేలా చేసింది. దాంతోపాటు ఇండియాలో బ్రిటిష్ వారి సామంత రాజ్యస్థాపనకు పునాదులు కూడా వేసింది. 1757లో బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధాన్ని గెలిచిన తర్వాత బ్రిటిష్ వారు మీర్ జాఫర్కి ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని బెంగాల్ సింహాసనం మీద కూర్చోబెట్టారు. 1757 జూలై 2న మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా బాధ్యతలు తీసుకున్నాడు. బెంగాల్ నవాబుగా బాధ్యతలైతే తీసుకున్నాడు, కానీ మీర్ జాఫర్ బ్రిటిష్ వారి చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయాడు. మీర్ జాఫర్ కలల కన్నా అధికారం, పదవి ఉన్నా కూడా బ్రిటిష్ వారి మాట జవదాట్లేని పరిస్థితి. బెంగాల్ సైన్యాన్ని మీర్ జాఫర్ మద్దతుతో బ్రిటిష్ వారు సొంత ప్రయోజనాలకి అంటే ఇతర రాజ్యాలని లొంగ తీసుకోవడం కోసం ఉపయోగించుకున్నారు. సిరాజుద్దౌలా ఉన్నప్పుడు జరిగిన కలకత్తా బ్లాక్ హోల్ సంఘటనకు పరిహారంగా బెంగాల్ సింహాసనం నుంచి బ్రిటిష్ వారు 17 కోట్ల రూపాయల డబ్బును ఆశించారు. అయితే సింహాసనం మీద ఎవరుంటారో వారే ఆ డబ్బు చెల్లించాలి. అంటే మీర్ జాఫర్ ఆ సొమ్ముని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించాలి. దాంతో ఈ 17 కోట్ల రూపాయల పరిహారాన్ని తప్పించుకోవడం కోసం రాబర్ట్ క్లైవ్కి మరికొందరు అధికారులకి మీర్ జాఫర్ లంచాలిచ్చాడు. అయితే అధికారం చేపట్టిన కొంతకాలానికి మీర్ జాఫర్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బ్రిటిష్ వారు తనను ఉపయోగించుకుని లబ్ధి పొందుతున్నారు అన్న విషయం మీర్ జాఫర్కి అర్థమైంది. అదీకాక బ్రిటిష్ వారి కోరికలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని గ్రహించాడు. బ్రిటిష్ వారి నుంచి తన అధికారాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండే డచ్ వారితో చేతులు కలిపాడు. మీర్ జాఫర్ అలా డచ్ వారితో చేతులు కలపడం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు. దాంతో మీర్ జాఫర్ మీద యుద్ధం ప్రకటించారు. బ్రిటిష్ వారికి డచ్ వారికి జరిగిన ఈ చిన్సూరా యుద్ధంలో మీర్ జాఫర్ డచ్ వారి పక్షాన ఉన్నాడు. 1759 నవంబర్లో బెంగాల్ లిని హుగ్లీ నది ఒడ్డున జరిగిన యుద్ధంలో డచ్ వారు ఓడిపోయారు. డచ్ వారు ఓడిపోవడం అనేది మీర్ జాఫర్కి చాలా పెద్ద నష్టాన్ని కలిగించింది. దాంతో ఎన్నో కుట్రలు కుతంత్రాల ద్వారా రాజ్యద్రోహానికి పాల్పడి మరీ చేజిక్కించుకున్న సింహాసనాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. బ్రిటిష్ వారు ఏమాత్రం సహించలేదు. 1760 అక్టోబర్లో మీర్ జాఫర్ని సింహాసనం నుంచి దింపి ఆయన అల్లుడు మీర్ కాసింని బెంగాల్ నవాబుగా ప్రకటించారు. అలా మీర్ జాఫర్ తన సింహాసనాన్ని కోల్పోయాడు. అయితే మీర్ కాసిం సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యాన్ని సహించలేకపోయాడు. మీర్ కాసిం బెంగాల్ నుంచి బ్రిటిష్ ఇండియా కంపెనీని పంపించేందుకు కొందరు సామంత రాజ్యాల రాజులతో ఒక కూటమిని తయారు చేశాడు. బెనారస్ రాజు బల్వంత్ సింగ్ ఆ కూటమికి నాయకత్వం వహించాడు. మీర్ కాసింతో పాటు మొఘల్ చక్రవర్తి షా ఆలం, అవధ్ నవాబ్ షుజాఉద్దౌలా లాంటి వారు కూడా కూటమిలో ఉన్నారు. బ్రిటిష్ వారి ఆగడాలను ఎదుర్కోలేక ఏర్పాటైన ఆ కూటమికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్లీ యుద్ధాన్ని ప్రకటించింది. దాంతో 1764 అక్టోబర్ 22-23న పాట్నాకు పశ్చిమాన 130 కిలోమీటర్ల దూరంలో గంగానది ఒడ్డున ఉన్న బాక్సర్ అనే పట్టణం వద్ద యుద్ధం జరిగింది. చరిత్రలో బాక్సర్ యుద్ధంగా నిలిచిన యుద్ధంలో కూడా బ్రిటిష్ వారిదే పైచేయి అయింది. భారతీయ రాజులు బ్రిటిష్ వారితో యుద్ధాలు ఓడిపోతున్నప్పుడల్లా బ్రిటిష్ వారికి మన భూభాగాల మీద ఇక్కడి ప్రజల మీద హక్కులు పెరుగుతూ వచ్చాయి. బాక్సర్ యుద్ధంలో కూడా అదే జరిగింది. బాక్సర్ యుద్ధంలో గెలిచిన బ్రిటిష్ వారికి మరియు మొఘల్ చక్రవర్తి షా ఆలంకు మధ్య 1765లో అలహాబాద్లో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం బెంగాల్, బీహార్, ఒడిషా లాంటి తూర్పు ప్రావిన్స్ నుంచి బ్రిటిష్ వారికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు లభించింది. బ్రిటిష్ వారికి మన దేశంలో రాజకీయ మరియు రాజ్యాంగ విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కలిగింది. ఇలాంటి చాలా ముఖ్యమైన అధికారాలు బాక్సర్ యుద్ధం గెలిచిన తర్వాత అలహాబాద్ ఒప్పందం వల్ల బ్రిటిష్ వారికి కలిగాయి. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏర్పాటైన కూటమిలో ఉన్నందుకు మీర్ కాసింని పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు. అయితే మళ్లీ బెంగాల్ సింహాసనం మీద తమ చెప్పు చేతల్లో ఉండేందుకు బ్రిటిష్ వారు మళ్లీ మీర్ జాఫర్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఒకసారి పోయిన పదవి గతంలో కన్నా బ్రిటిష్ వారికి ఇంకా ఎక్కువ అధికారులు ఇప్పుడు లభించాయి. అయినా బ్రిటిష్ వారి చేతిలో కీలుబొమ్మగా ఉండేందుకు మీర్ జాఫర్ అంగీకరించి 1764లో సింహాసనాన్ని అధిష్ఠించాడు.
అంటే ఆయనకు రాజ్యకాంక్ష, అధికార వ్యామోహం ఎంతలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక 1764 అక్టోబర్లో రెండోసారి బెంగాల్ నవాబుగా పదవి స్వీకరించిన తర్వాత 1765 ఫిబ్రవరి 5న మీర్ జాఫర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అంటే తన పాపాల ఫలితంగా కేవలం 4 నెలలు కూడా పదవిలో లేడు. 1757లో మీర్ జాఫర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపి ఉండకపోతే చరిత్ర మొత్తం మరోలా ఉండేది. దేశం పరాయి పాలనలోకి వెళ్లేది కాదు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న బ్రిటిష్ వారికి మీర్ జాఫర్ రూపంలో ఒక రాజ్యద్రోహి కనిపించాడు. నిజానికి ఆనాడు మీర్ జాఫర్ చేసిన ద్రోహం ఒక రాజ్యానికి పరిమితం కాలేదు. రాను రాను మొత్తం దేశాన్నే బ్రిటిష్ పాలనలోకి నెట్టి దేశ సంపద, ప్రజల కష్టం, సహజ వనరులు ఇవన్నీ 200 సంవత్సరాల పాటు కోల్పోయేలా చేసింది. కాబట్టి మీర్ జాఫర్ అనే వ్యక్తికి సింహాసనం మీద కలిగిన ఆశ మొత్తం దేశ చరిత్రను, భవిష్యత్తుని రెండింటిని మార్చేసింది. కాబట్టి చరిత్రలో అత్యంత పెద్ద ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది మీర్ జాఫర్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.